అందరికీ ప్రైజ్ తెలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 139వ రోజైన మే 19వ తేదీ వాక్యాంశాలు యోబు గ్రంథము 20 నుంచి 22 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవవాక్యంతో మరొకసారి మమ్మల్ని మీ పాదాల చెంతకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగిన హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. యోబుకిచ్చిన నిరీక్షణ విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని, ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ సమాధానంతో నింపమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యాంశాలు నిజంగా మీ హృదయాన్ని స్పర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెన్ చెప్పడం మర్చిపోకండి. యోబు గ్రంథము 20వ అధ్యాయము. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. అలాగున నీవు చెప్పినందున నా యందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచి ఉన్నది. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఇలాగ జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికీ నుండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు. కల ఎగిసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమును వారు మరి ఎన్నడూనూ కనబడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెదికెదరు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి ఎముకలలో యవ్వన బలము నిండియుండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా నుండును. వారి నాలుక కింద దాన్ని దాచిపెట్టిరి. దాని పోనీయక భద్రము చేసుకునిరి, నోట దాన్ని నుంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును. అది వారి లోపట నాగుపాముల విషమగును. వారు ధనము మింగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు వాని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు. నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు. వారు బలాత్కారం చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు. తమ ఇష్ట వస్తువులలో దేని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. వారు మింగివేయనది ఒకటియూ లేదు గనుక వారి క్షేమస్థితి కలుగదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుతురు. దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదకి వచ్చును. వారు కడుపు నింపుకొననై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాన్ని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహము గుండా బాణములను పోనీయడు. అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరంలో నుండి పైత్యపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదకి వచ్చును. వారి ధననిధులు అంధకార పూర్ణములగును. ఊదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును. వారి గుడారంలో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. భూమి వారి మీదికి లేచును. వారి ఇంటికి వచ్చిన అర్జన కనపడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే. యోబు గ్రంథము 21వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను. నా మాట మీరు జాగ్రత్తగా వినుడి. నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండునుగాక. నాకు సెలవిచ్చిన ఎడల నేను మాటలాడెదను. నేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును. నేను మనుష్యుని గురించి మొరపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు. నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి. నోటి మీద చేయి వేసుకొనిడి. నేను దాని మనస్సునకు తెచ్చుకుని ఎడల నాకేమియూ తోచకున్నది.
నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి నేలనొందుదురు. వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగానే వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబములు భయమేమీయూ లేక క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈచుకుపోక ఈనును. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటకి పంపుదురు. వారి పిల్లలు నటనము చేయుదురు, తంబుర స్వర మండలములను పట్టుకుని వాయించుదురు, సానికనాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తన దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయన గూర్చి ప్రార్థన చేట మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండునుగాక. భక్తి శూన్యులు దీపము ఆర్పివేయబడుట అరుదు కదా, వారి మీదకి ఆపద వచ్చుట బహు అరుదు కదా. వారు తుఫాను ఎదుట కొట్టుకుని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు పొట్టువలనే ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా. వారి పిల్లల మీద మోపుటకే దేవుడు వారి పాపములను దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును కదా. వారే కన్నులార తమ నాశనమును చూతురుగాక. సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. తమ జీవిత కాలము సమాప్తమైన తరువాత, తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి? ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను, తమ ఎముకలలో మూలుగ బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్తో మృతి నొందును. వేరొకడు ఎన్నడను క్షేమమును దాన్ని ఎరుగక మనోదుర్కము గలవాడై మృతి నొందును. వారు సమానమగు మంటిలో పండుకొందురు, పురుగులు వారిద్దరిని కప్పును. మీ తలంపులు నేనెరుగుదును, మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి. అధిపతుల మందిరము ఎక్కడనున్నది? భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడనున్నది అని మీరు అడుగుచున్నారే. దేశమును సంచరించు వారిని మీరు అడగలేదా? వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా? అవి ఏవనగా, దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలాడగలవాడెవరు? వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతిఫలము చేయువాడెవరు? వారు సమాధికి తేబడుదురు, సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. పల్లములోని మంటి పిల్లలు వారికి ఇంపుగానున్నవి, మనుషులందరూ వారి వెంబడిపోవుదురు. అలాగుననే లెక్కలేనంతమంది వారికి ముందుగా పోయిరి. మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు. ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరెలాగు నన్ను ఓదార్చజూచెదరు? యోబు గ్రంథము 22వ అధ్యాయము. అప్పుడు తెమానీయుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. నరులు దేవునికి ప్రయోజనకరులగుదురా? కారు. బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా? నీవు యథార్థవంతుడివై ప్రవర్తించుటక ఆయనకు లాభకరమా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా? నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వాద్యమాడునా? నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? ఏమియు ఇయ్యకయే నీ సహోదరుల వద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి, వస్త్రహీనుల బట్టలను తీసుకొంటివి. దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళియనైతివి, ఆకలిగొనిన వారికి అన్నము పెట్టకపోతివి. బాహుబలము గల మనుష్యునికే భూమి ప్రాప్తించును, గనుడని ఎంచబడినవాడు దానిలో నివసించును. విధవరాండ్రను ఒట్టి చేతులతో పంపివేసితివి, తండ్రి లేని వారి చేతులు విరగగొట్టితివి. కావుననే బోనులు నిన్ను చుట్టుకొనుచున్నవి, ఆకస్మిక భయము నిన్ను బెదిరించుచున్నది. నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుటలేదా? నిన్ను ముంచబోవు ప్రళయ జలములను నీవు చూచుటలేదా? దేవుడు ఆకాశమంత మహోన్నతుడు కాడా? నక్షత్రముల ఔన్నత్యమును చూడుము, అవి ఎంత పైగానున్నవి. దేవునికి ఏమి తెలియను? గాఢాంధకారములో నుండి ఆయన న్యాయము కనుగొనునా? గాఢమైన మేఘములు ఆయనకు చాటుగానున్నవి, ఆయన చూడలేదు.
ఆకాశంలో ఆయన తిరుగుచున్నాడు అని నీవనుకొనుచున్నావు. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించెదవా? వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి. వారి పునాదులు జల ప్రవాహము వలె కొట్టుకొని పోయెను. ఆయన మంచి పదార్థంతో వారి ఇండ్లను నింపినను. మా వద్ద నుండి తొలగిపొమ్మనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందురు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండునుగాక. మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్ని కాల్చివేసిననియు పలుకుచు నీతిమంతులు దాని చూచి సంతోషించుదురు. నిర్దోషులు వారిని హేళన చేయుదురు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగునా? అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశము అవలంబించుము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు. వినయము గల వానిని ఆయన రక్షించును. నిర్దోషి కాని వానినైనను ఆయన విడిపించును. అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును.